బొట్లపాలెంలో బీసీ టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడి అమానుషం. దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో బొట్లపాలెం బీసీ టీడీపీ నేతలపై సోమవారం రాత్రి వైసీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉల్లి ఆంజనేయులు, బత్తిన రవిలను బొట్లపాలెం గ్రామ వైసీపీ నేతలు దాడి చేయటం చాలా బాధాకరమన్నారు. తెలుగుదేశం ప్రభ ఎందుకు కట్టారంటూ వైసీపీ నాయకులు తెలుగుదేశం వారిపై దౌర్జన్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో దాడులను సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారని, బాధితులకు న్యాయం చేస్తామని, దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించాలని ఆమె కోరారు. బొట్లపాలెంలో బీసీలు ఎవరూ భయపడవద్దని, నేను రేపు మీ ఊరు వస్తున్నానని, నాపై కూడా దాడి చేస్తారేమో చూస్తానని ఆమె హెచ్చరించారు. మీకు అండగా నేనుంటానని మరోసారి ఆమె హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని, ఆమె బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆదేశాల మేరకు దర్శి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించిన దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, బొట్లపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు పుచ్చ అచ్చిరెడ్డి, జనసేన జిల్లా ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, సంగం సుబ్బారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉల్లి రామాంజనేయులు, ఉల్లి మణి, గోర్లపాటి తిమూర్తి, గోర్లపాటి గురుదేవ్ తదితరులు ఉన్నారు.